హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. అమ్మవారి దగ్గర రమాదేవి పెళ్లి కార్డును చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నాకు వేణుగోపాల్కి పెళ్ళైన విషయం ఎవరికి తెలిసింది అంటే చిత్రవతి అమ్మగారి కదా పెళ్లి కార్డును నిషా కారులో పెట్టారు. అసలు అమ్మగారు ఏం చేయదలుచుకున్నారు? వేణుగోపాల్తో పెళ్ళైన విషయం తెలిస్తే ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు. చిత్రవతి, నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నా రహస్యాలను నీకు తెలుసని నాతో ఆడుకుంటున్నావు కదా చిత్రవతి. ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి. దానికి నేను బానిసలా మారాల్సిందే. లేకపోతే హర్షవర్ధన్కి పెళ్లి కార్డును చూపెడితే ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు. ఆ తర్వాత నా పరువు పోతుంది అనుకుంటూ టెన్షన్ పడుతుండగా ఇంతలో రమాదేవికి కాల్ రాగానే ఇక చిత్రవతి మాట్లాడుతూ, ఏంటి రమణమ్మ, పెళ్లి కార్డుని పంపాను కదా చూసావా? నీకు విషయం గుర్తుందా రమణమ్మ? పాపం వేణుగోపాల్ని పెళ్లి చేసుకున్నావు, మోసం చేశావు. చివరికి ఆ వేణుగోపాల్ని చంపేసి ఇక నువ్వేమో హర్షవర్ధన్ని పెళ్లి చేసుకున్నావు. ఇక నీ లైఫ్ సెట్ అయిపోయిందని తెగ సంబరపడిపోయావు కదా. మరి ఈ విషయం నాకు తెలియదనుకున్నావా? రమణమ్మ, నాకు అన్ని విషయాలు తెలుసు. చూడు రమణమ్మ, చామంతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలన్న ప్రయత్నం చేసినా, చామంతిని చదువుకోనివ్వకుండా చేసినా నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అనుకుంటా. నీకు పదే పదే ఫోన్లో చెప్తూ వచ్చాను చామంతి జోలికి వెళ్ళొద్దని. కానీ నువ్వేమో నా మాట వినకుండా చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలని భలే స్కెచ్ వేశావు కదా. ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, అయ్యో అమ్మగారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అయినా చామంతిని నేను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళగొడతాను? నీ నాటకాలు నా దగ్గర చూపించకు రమణమ్మ. నీ బుద్ధులు, నీ తెలివితేటలు నాకు బాగా తెలుసు. ఇంకోసారి గనక తప్పు జరిగినట్టు తెలిస్తే ఏం చేస్తానో నీకు తెలుసు అనుకుంటా రమణమ్మ. అయ్యో అమ్మగారు, ఇక ఏ తప్పు జరగదు. నేను మీకు మాటిస్తున్నాను. చామంతి నాకు బిడ్డ లాంటిది. చామంతిని ప్రేమగా చూసుకుంటాను. తను ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు చదివిస్తాను. తను పెద్ద లాయర్ అయ్యాక మీ ముందుకు చామంతిని తీసుకొస్తాను. మీకు ప్రమాణం వేసి చెప్తున్నాను అమ్మగారు, నా మాట వినండి. రమణమ్మ, బాగా చెప్పావు. ఇప్పుడు నువ్వు బాగా నచ్చావు. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకో, అర్థమైందా? అలాగే అమ్మగారు, తప్పకుండా చూసుకుంటాను. ఇటు ఏమో జగదీష్ రాగానే ఇక రమాదేవి టెన్షన్ పడడం చూసి, ఏమైంది రమాదేవి, అప్పుడు చూసినప్పుడు టెన్షన్ పడుతూనే ఉన్నావు, ఇప్పుడు కూడా టెన్షన్ పడుతూనే ఉన్నావు. అసలు ఏం జరిగింది? ఏం చెప్పమంటావు అన్నయ్య? ఆ చిత్రవతి ఫోన్ చేసింది. నేను ఆ చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడుతున్న విషయం అసలు ఆ చిత్రవతికి ఎలా తెలిసిందో కూడా అర్థం కావట్లేదు. నీకు విషయం గుర్తుందా అన్నయ్య? వేణుగోపాల్తో నాకు పెళ్ళైన విషయం చిత్రవతికి తెలిసింది. పెళ్లి కార్డు కూడా తీసుకొని వచ్చింది. ఈ విషయం కనుక హర్షకి తెలిస్తే ఇక మన ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు. ఆ వేణుగోపాల్ కన్నా హర్ష ఇంకా ధనవంతుడని తెలిసి మనం వేణుగోపాల్ని పైకి పంపించాం కదన్నా. ఈ విషయం చిత్రవతికి ఎలా తెలిసిందో కూడా అర్థం కావట్లేదన్నయ్య. రమాదేవి, నువ్వు ఆ చిత్రవతి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు గనుక చామంతిని బయటికి వెళ్ళగొడితే ఇక చిత్రవతి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. కాస్త జాగ్రత్తగా ఉంటు చెల్లమ్మా. అలాగే అన్నయ్య. చామంతి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఎన్నో ప్లాన్లు వేశాను, కానీ తిరిగి ఇప్పుడేమో నిన్ను ఉంచుకునే పరిస్థితి వస్తుంది. ఏం చేయలేని పరిస్థితి. ఇంతలో హర్ష రాగానే, ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అన్నా చెల్లెలు? ఏంటి రమ్మా, టెన్షన్ పడిపోయావా? ఈ చెమటలేంటి? ఇక జగదీష్ మనసులో, వేణుగోపాల్తో పెళ్ళైన విషయం నీకు తెలిస్తే గుండాగి చచ్చిపోతావు బావా. అందుకే మేమిద్దరం నోరు మూసుకొని ఉంటున్నాం. ఏంటి బావా, మీ చెల్లైనా చెప్పట్లేదు, నువ్వైనా చెప్పు. అంటే అది బావగారు, చెల్లెమ్మకు కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే అలా మూడఫ్గా ఉంది అంతే. అవునా రమా, కాస్త రెస్ట్ తీసుకో, సరిపోతుంది. అవును, నీ చేతిలో ఆ కార్డు ఏంటి? ఒకసారి చూపించు రమా. రమాదేవి టెన్షన్ పడుతూ, మీరు చూడాల్సిన పని లేదండి. పెళ్లి కార్డు మనదండి. మన పెళ్లి కార్డు చూడాలనిపించి బీరువాలో నుంచి తీశానండి. నా రమాదేవి, మంచి పని చేశావు. ఒకసారి నేను కూడా చూస్తాను, చాలా రోజులైంది కదా. ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, హర్ష దూరంగా ఉండు, హర్ష దూరంగా ఉండు, తర్వాత చూపెడతాను అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతూ ఇక బీరువాలో పెట్టేసరికి ఇక హర్ష కోపంతో, ఏంటి రమా, నీకు పిచ్చెక్కిందా? ఎందుకింత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు? పెళ్లి కార్డు చూస్తే అసలు ఏమవుతుంది? ఎందుకు చూపెట్టకుండా అలా పెడుతున్నావు? ఇక రమాదేవి మనసులో, చూపెడితే నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు హర్ష, అందుకే నా టెన్షన్లో నేనున్నాను. ఇదిలా ఉండగా చామంతి ఏమో ఎలాగైనా సరే ఆ రాజమణిహారాన్ని తీయాలని
చామంతి ఆలోచిస్తుండగా తనకు ఒక ఐడియా రావడంతో, చిట్టి నేను చెప్పినట్టు చేయి. చిట్టి నువ్వు పవర్ని ఆఫ్ చేయి. నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి రాజమణి హారాన్ని ఎక్స్చేంజ్ చేస్తాను. చామ్ గుడ్ జాబ్, నువ్వు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ చిట్టి ఇక పవర్ని ఆఫ్ చేయడంతో చామంతి అసలైన రాజమణి హారాన్ని తీసుకొని ఇక డూప్లికేట్ హారాన్ని అమ్మవారి మెడలో వేస్తుంది. ఇటు ఏమో రమాదేవి కోపంతో, చిట్టి పవర్ని ఆన్ చేయి. అలాగే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ చిట్టి ఇక పవర్ని ఆన్ చేయగానే చామంతి సంతోషంతో చిట్టి దగ్గరికి వచ్చి, చిట్టి నీ వల్ల రాజమణి హారాన్ని తీసుకున్నాను. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు చామ్? నీకు నేను మాటిచ్చాను కదా చామంతి, ఆ రాజమణి హారాన్ని కాపాడుతానని. అవును చిట్టి, చాలా సంతోషంగా ఉంది. మరి థ్యాంక్స్ ఏనా? అయ్యో పాపం చిట్టి, నీకొక కిస్ ఇస్తాలే, ఏం బాధపడకు అనుకుంటూ చామంతి ఇక చిట్టికి కిస్ ఇవ్వగానే చిట్టి చాలా సంతోషపడిపోతాడు. రమాదేవి వెంటనే, ఉపేంద్ర ఇక రాజమణి హారాన్ని తీసుకెళ్లి రాజసంస్థానానికి వెళ్ళు. అలాగే అమ్మగారు, మీరు చెప్పినట్టు చేస్తాను. ఇక ఉపేంద్ర రాజమణి హారాన్ని తీసుకుని వెళ్తుండగా ఇంతలో ప్రేమ్ అడ్డుపడడంతో ఇక రాజమణి హారం కింద పడేసరికి రమాదేవి కోపంతో, రే కళ్ళు ఎక్కడ పెట్టి చూసుకొని నడుస్తున్నావురా? రాజమణి హారం కింద పడిపోయింది. అయ్యో చూసుకోలేదమ్మా, నన్ను క్షమించు అనుకుంటూ ప్రేమ్ ఆ రాజమణి హారాన్ని తీసివ్వగానే ఇంతలో రమాదేవి హారం ముక్క కింద పడడం చూసి, ఇదేంటి, ఈ రాజమణి హారం ముక్కలవడం ఏంటి? అయినా ఈ మణిహారంలో ఉన్న మణి చిన్న ముక్కగా పడడం ఏంటి అనుకుంటూ హారాన్ని ఇక పరీక్షగా చూస్తూ, ఇది అసలైన రాజమణిహారంలా కనిపించట్లేదే. ఇంతలో జగదీష్ చూసి, ఒకసారి ఇవ్వు రమాదేవి, నేను చూస్తాను అనుకుంటూ ఇక రాజమణి హారాన్ని చూసి, అవును చెల్లమ్మ, నువ్వు చెప్పేది కూడా నిజమే, ఇది అసలైన రాజమణి హారం కాదు, నకిలీ రాజమణి హారం. ఇదంతా విని చామంతి టెన్షన్ పడుతూ, వామో నేను నకిలీ రాజమణి హారం పెట్టిన విషయం అమ్మగారికి తెలిస్తే ఇప్పుడు అసలైన రాజమణి హారం తీసుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు అమ్మగారికి దొరికిపోతానా? అమ్మగారు వదిలిపెట్టరు, ఇల్లంతా జల్లడిస్తుంది. ఇక హారం దొరికితే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది అనుకుంటూ చామంతి టెన్షన్ పడుతుంటే ఇక రోజా కోపంతో చామంతి దగ్గరికి వచ్చి, నిజం చెప్పవే, అసలైన రాజమణి హారం నీ దగ్గర ఉంది కదా? నాకు తెలిసే, రాజమణి హారం నేను ఉపేంద్రకి ఇచ్చినా కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఏం టెన్షన్ కూడా పడలేదు. అంటే నీ దగ్గరే అసలైన రాజమణి హారం ఉంది. పరువు కోసమైన రాజమణి హారం ఇవ్వమన్నా అస్సలు ఇవ్వలేదు. మళ్ళీ ఆ రాజమణి హారాన్ని ఇస్తా అని మాటిస్తేనే ఆ హారాన్ని ఇచ్చావు. ఆ రాజమణి హారం నీ దగ్గరుందని నాకు తెలిసిపోయింది చామంతి. ఈ విషయం మా అత్తయ్య గారికి చెప్పమంటావా? ఏంటక్క బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చెప్తే చెప్పు, నువ్వు కూడా నా అక్కవని అమ్మగారికి చెప్పేస్తాను. రాజమణి హారం ఎవరికి చెందాలో వారికి చెందేలా చేస్తాను. నువ్వు గనక రాజమణి హారం గురించి చెప్పేస్తే నువ్వు రామచంద్రయ్య కూతురువని, నేను నీ చెల్లెళ్ళని అన్ని విషయాలు చెప్పేస్తాను. నువ్వు నీ నోట్ని అదుపులో పెట్టుకో, నేను కూడా నా నోట్ని అదుపులో పెట్టుకుంటాను. అర్థమైంది కదా? ఏంటి, నా నోటికి తాళం వేసినంత మాత్రాన నిజం ఎన్నటికీ తెలియదనుకుంటున్నావా? మంచి మాట అన్నావు కదా, మరి నువ్వు కూడా రామచంద్రయ్య కూతురువని ఎన్నటికైనా తెలియాల్సింది కదా. నిజం ఎప్పుడైనా తెలుస్తుంది, ఒక్కసారి ఆలోచించక్క. చూడు చామంతి, మాటకు మాట సమాధానం ఇవ్వకు, అర్థమైందా? ఇటు ఏమో ఉపేంద్ర టెన్షన్ పడుతూ, ఏంటమ్మగారు, అయినా నకిలీ రాజమణిహారం ఎవడు పెడతారు? కొంప తీసి రోజా అమ్మగారు అసలైన రాజమణిహారం తీశారా అమ్మగారు? ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.